ప్రతి ఆడపిల్లకి పెళ్లి అనేది కల, కానీ యశోదకి పీడకల. తల్లి అవ్వడం అనేది వరం, కానీ యశోదకి అదే శాపం. మన యశోద కథ అక్టోబర్ 6 నుండి మధ్యాహ్నం 3 గంటలకి మీ ఈటీవీలో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అది చెప్పడానికే వచ్చాను. అమ్మ ఉదయం లేస్తుంది, వంట చేస్తుంది, రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంది. మాట లేదు, పలుకు లేదు. ఇంతకుముందు నాన్నతో గొడవ పడ్డమైనా ఉండేది, కానీ ఇప్పుడు ఏదీ లేదు. ఏం చెప్పినా ముఖం మీద చిన్న నవ్వు, అవసరమైనప్పుడు కోపం, అలక, ఇవేవీ లేకుండా అమ్మని చూడలేకపోతున్నాను. అమ్మ అమ్మలా లేదు. తనని అలా చూస్తుంటే భయం వేస్తుంది. తను షాక్లో ఉంది. పెళ్లి ఆగిపోయింది. అందుకు నిజంగానే బావ చేసింది మోసమో దొంగతనమో అయితే తనపై అరిచేది, గొడవ పడేది. ఇలాంటి మనిషిని పెళ్లి చేసుకోవటం వల్ల నీ పెళ్లి ఆగిపోయిందని బాధపడేది. కానీ తన భర్త తప్పు చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదు. నా డ్యూటీ నేను చేశాను. ఎవరి తప్పు లేకపోయినా నీ పెళ్లి ఆగిపోయింది. తనకి ఎంతో ఇష్టమైన నీకిలా జరగటంతో తనకి భవిష్యత్తు మీద ఆశలు చచ్చిపోయాయి. అందుకు కారణం పరిస్థితులు చేసిన మోసం. అందుకే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియటం లేదు. కోపం వచ్చినా ఎవరి మీదో చూపిస్తుంది, ఏడుపు వస్తుంది, ఎవరి ముందో ఏడుస్తుంది. తెలియకపోవడంతో అమ్మ అలా కొయ్యబారిపోయిన మనుషులా అయిపోయింది. అవును, అమ్మ ఏ ఫీలింగ్స్ లేని జీవిత్సవంలా ఉంది. దేని మీద ఇప్పుడు ఆశ లేదు. అమ్మ తిరిగి అమ్మలా కావాలి. మళ్ళీ అమ్మ ముఖంలో ఆ చిన్న చిరునవ్వు చూడాలి పిన్ని. అది నీ వల్లే అవుతుంది. అందుకు నువ్వే ఏదైనా చెయ్యాలి. నీ పెళ్ళి లేదా ఇంకొకటి ఏం చేసైనా సరే మీ అమ్మకి సంతోషమో, దుఃఖమో, కోపమో ఏదో ఒకటి కలిగించాలి. అప్పుడే స్పర్శ కోల్పోయిన మీ అమ్మ మనసు మామూలవుతుంది. నువ్వు సుఖ సంతోషాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, మనసు బాధ పెట్టైనా సరే తిరిగి మనిషిగా చేర్చేమో చూడు. విషయం తెలిసి చాలా బాధ అనిపించింది. నిశ్చయించిన ప్రకారం పెళ్లి జరగాల్సింది. అలా జరగడానికి కారణం నేనే. అప్పిచ్చిన పెద్ద మనిషి తప్పుడు నింద వేశాడు. నేను చెప్పేది నమ్మండని నేనే గట్టిగా అడగలేని పరిస్థితిలో ఉన్నాను. నేను బతికే బతుకు అలాంటిది. నా వల్ల కీర్తి కలలు చెదిరిపోయాయి. ఇలాంటివి ప్రూవ్ చేయడానికి వీలు కాదు. ఈ కోర్టు వ్యవహారం గురించి నాకు బాగా తెలుసు. ఒక్కోసారి చేసిన నేరం నిరూపించడమే చాలా కష్టం. కానీ ఇక్కడ ఏ నేరమూ జరగలేదు. కానీ శిక్ష పడిందే. చట్ట ప్రకారం పడే శిక్ష వేరు, కానీ సమాజంలో వేసే శిక్ష ముందే పడుతుంది. వాళ్ళు తప్పొప్పులు చూడరు, నిజమేంటో ఆలోచించరు. వాళ్లకు విషయం తెలిసిందంటే చాలు, మనం ఇంతకుముందు బతికిన బతుకు ఎలాంటిదో చూసి జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. వాళ్ళ సూటిపోటి మాటలతో వేసే శిక్ష యావజ్జీవం కంటే కఠినంగా ఉంటుంది. నేను చేసిన తప్పుకి నా ఒక్కడికే కాదు, నా కూతురైనందుకు తను కూడా బలైంది. ఇన్ని రోజులు నన్ను భరిస్తున్నందుకు నా భార్య ధరణికి కూడా బాధ తప్పడం లేదు. అవును, ఇప్పుడు కీర్తి ఎలా ఉంది? బాగా అప్సెట్ అయింది. ఎవ్వరితోనూ మాట్లాడదు. తన పుస్తకాలు అంతే. మరి ధరణి? జీవోత్సవంలా ఉంది. ఒక మట్టి బొమ్మలా అయిపోయింది. ఒక యంత్రంలా వంట చేస్తుంది, ఆఫీస్కెళ్తుంది, వస్తుంది, అంతే. మీరు తనని ఇలాగే వదిలేయడం తప్పు. నన్నేం చేయమంటారు? కీర్తికి ఒక మంచి అబ్బాయిని వెతకండి. నేనా? నేనెక్కడ వెతకగలను? మీరే వెతకాలి. కీర్తికి తండ్రి మీరు. అంత బాధ్యతగా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితే వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు బాధ్యత తీసుకున్నా ఇంట్లో వాళ్లే నమ్మరు.
ఇక లోకం యాక్సెప్ట్ చేస్తుందా? మీ ప్రయత్నం మీరు చేయండి. అప్పుడు మీ నడవడిక చూసి ఇంట్లో వాళ్ళల్లో మార్పు వస్తుంది. తర్వాత బయట వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. కానీ ఇప్పుడు కీర్తిన్న సిచ్యువేషన్లో తన ముందు పెళ్లి ప్రస్తావన ఎలా తీసుకురావాలి? నేను మీకు ముందే ఈ ప్రస్తావన తీసుకొచ్చాను. ధరణికి మేమేం కొత్త కాదు. నిరూప్, కీర్తి కూడా ఇద్దరికీ ఒకరికొకరు పరిచయం ఉంది. మీ అబ్బాయి గురించా? అది జరగదు, వదిలేయండి. అప్పుడు పరిస్థితులు వేరు. కీర్తికి వేరే సంబంధాలు వచ్చే అవకాశాలుండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి కదా. జరగొచ్చేమో ఆలోచించండి. ఏమండి, తప్పుగా అనుకోకండి. ఇలాంటి దింపుడు కళ్ళం ఆశలు పెట్టుకోకండి. మీ గురించి, మీ కొడుకు గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. మీ సత్ప్రవర్తన గురించి కూడా సొసైటీకి తెలుసు. ఆల్రెడీ మా ఇంట్లో వాళ్ళకి మీ మీద ఒక ఒపీనియన్ ఉంది. అది నా నోటితో నేను చెప్పలేను. ఇలాంటప్పుడు మీ విషయం వాళ్ళ ముందు పెడితే నేను మీ పరిస్థితికి వచ్చాననుకుంటారు. వద్దులేండి, బాగుండదు. ఎప్పుడో నా భార్య చీర కొంగుకు నిప్పంటుకుని చనిపోయింది. దానికి నేనే కారణమని కేసు పెట్టారు. కానీ అది ప్రూవ్ కాలేదు. మీరు చెప్పేది నిజమే కావచ్చు, కోర్టు శిక్ష వేయకపోవచ్చు. కానీ సమాజం దృష్టిలో మీరు భార్యను చంపిన భర్త అని ముద్రపడింది. మీకు తెలుసు మీరేం చేశారు. కానీ మీ మనస్సాక్షి వచ్చి మీ తరపున సాక్ష్యం చెప్పలేదు కదా. అలాంటప్పుడు మీ తరపున వకాల్తా పుచ్చుకొని మీ సంబంధం గురించి మా ఇంట్లో వాళ్లతో నేనెలా మాట్లాడగలను? సరే, నాపై నిందుండొచ్చు. కానీ నా కొడుకేం తప్పు చేశాడు? వాడికెందుకు ఈ శిక్ష? నేను బతికిన బతుకు, దాని ప్రభావం నా కూతురు కీర్తి మీద పడింది. మీపై పడ్డ నిందల ప్రభావం మీ కొడుకు మీద పడదని ఎందుకు అనుకుంటున్నారు? అలా జరగకుండా మీరు జాగ్రత్త పడలేదు. మీ కొడుకు కూడా జాగ్రత్తగా లేడు. చదువు మధ్యలో ఆపేశాడు, ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అది జరగని పని. అలా కాదండి, ఒక్కసారి ఆలోచించండి. నా దగ్గర బోలెడు ఆస్తుంది. ఈ ఇంటిపై ఉన్న అప్పు కూడా నేను తీరుస్తాను. కీర్తికి నెలకి 50,000 శాలరీ వచ్చేలా చేస్తాను. పెళ్లికి ఏమీ ఖర్చు కూడా అవసరం లేదు, గుడిలో చేసుకోవచ్చు. మీ డబ్బు అవసరాలు కూడా నేను తీరుస్తాను. అందులో అనుమానం అక్కర్లేదు. దీనికి నేను ఒప్పుకుంటే తండ్రినవుతానా? కూతురు పెళ్లిలో కూడా నా సొంత లాభం చూసుకోవాలా? బాధ్యత గల తండ్రిని ఎలాగూ కాలేదు. కనీసం మనిషిలా అయినా బతకనివ్వండి. ఇది ఇంతటితో ఆపేసేయండి. ఒకవేళ ఇలాంటి పరిస్థితి నిజంగా వస్తే లోకంలో తండ్రి కూతురు బంధం మీద నమ్మకమే పోతుంది. చిచి, మీరు చెప్పేది వినడానికి అసహ్యంగా ఉంది. వద్దు, ఇంకెప్పుడు ఈ ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు. దయచేసి వెళ్ళండి. నువ్వు మాకేమి రుణపడి లేవు. నువ్వు చేయాల్సిందేమీ లేదు. ఇక నువ్వు బయలుదేరు. అమ్మ తిరిగి అమ్మలా కావాలి. మళ్ళీ అమ్మ ముఖంలో ఆ చిన్న చిరునవ్వు చూడాలి పిన్ని. దేవిక, అన్నం తినకుండా వాష్ చేసుకుంటున్నావేంటి? నాకు తినాలనిపించడం లేదు. ఏమైంది దేవిక? ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? నేనే మా వాళ్ళకి పెద్ద ప్రాబ్లం. అలా అంటావేంటి? అవును కళ్యాణ్, నేను ఆ ఇంటి మనిషిని అయినా మా వాళ్ళు నన్ను తప్పు చేసిన నేరస్తురాలిగా చూస్తున్నారు. మా వాళ్ళు పైకి నా తప్పు లేదని చెప్తున్నా వాళ్ళ చూపుల్లో మాత్రం మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నావని నిలదీస్తున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ గుర్తొచ్చినప్పుడల్లా ఇక్కడికి అనవసరంగా వచ్చానేమోనన్న బాధ. ఇక్కడి నుంచి వెంటనే ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోదాం అనిపిస్తుంది కళ్యాణ్. నో నో దేవిక, ఇలాంటి మాటలు నువ్వు అనకూడదు. ఇదంతా నీ శత్రువులు ఒక ప్లాన్ ప్రకారం నీ మీద చేస్తున్న అటాక్ దేవిక. ఎస్ దేవిక,
నిన్ను పర్సనల్గా ఇలా అన్ని వైపుల నుంచి బ్లాక్ చేసుకుంటూ వచ్చి నీకు ఊపిరాడనంతగా టైట్ చేస్తే తప్పకుండా ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోతావని, అప్పుడు నీలకంఠం లాంటి వాళ్ళకి ఎలాంటి అడ్డు ఉండదని వాళ్ళ స్కెచ్. అయినా ఇలాంటి చీప్ ట్రిక్స్ నీ ముందు వర్కౌట్ అవ్వవని వాళ్లకు తెలియదు పాపం. లైట్ తీసుకో దేవిక. డ్యూటీలో ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్న నేనే, ఈ లోకం మొత్తం ఎదిరించిన మొండిగా నిలబడ్డ నేనే. ఇప్పుడు నా వాళ్లే నన్ను దోషని వేలెత్తి చూపిస్తుంటే మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను. ఎంత మొండిగా ఉందామని ట్రై చేసినా నాదే ఒక ఆడ మనసే కదా. నిందల్ని తట్టుకొని నిలబడలేకపోతున్నాను. ఇలాంటి టైంలో ఎమోషనల్ బ్యాలెన్స్ కోల్పోకూడదన్న విషయం నీకు బాగా తెలుసు. బీ స్ట్రాంగ్. ఈ భూమి మీద గాలి లేని చోటు ఎలా ఉండదో, సమస్యలు లేని ఫ్యామిలీ కూడా అలాగే ఉండదు. ఇంట్లో వాళ్ళ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కూర్చుని మనసు విప్పి మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతాయి. సమస్యల్ని బాధల్ని ఛేదిస్తూ ముందుకు వెళ్ళలే కాని ఆగిపోకూడదు. మీ వాళ్లతో ఉన్న గ్యాప్ని నువ్వే క్లియర్ చేయి. నన్ను ఆ ఇంటికి చేడు చేసిన మనిషిగా చూస్తున్నప్పుడు ఇక నేను ఏం చెప్పినా ఎవరు వింటారు చెప్పు? అలా అనుకుని నువ్వు అక్కడే ఆగిపోతున్నావు. నిజానికి మనం సెలబ్రేట్ చేసుకునే పండగలు, పబ్బాలు ఎందుకొస్తాయో తెలుసా? ఇంట్లో వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలున్నా అందరూ ఒక్కచోటే చేరి పండగ చేసుకుంటారు. అలా జరుపుకున్నప్పుడు అందరూ అన్నీ మర్చిపోయి హ్యాపీగా కలిసిపోయి మళ్ళీ అందరూ ఒక్కటవుతారని. వాళ్ళు నన్ను ఎలాంటి పండుగలకి పిలవరు, ఇంకేం కలుస్తా? వాళ్ళు పిలవరు సరే, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు మనమే వాళ్ళని పిలుద్దాం. అప్పుడైనా అందరూ కలుస్తారు కదా. అయితే మనం రమ్యని దత్తత తీసుకునే ఫంక్షన్కి పిలుద్దామా? దత్తత ఫంక్షన్ అంటే నీకు నాకు మధ్య సఖ్యత లేదని, ఇంకా మనిద్దరి మధ్య గొడవలు కంటిన్యూ అవుతున్నాయని, పైకి మాత్రం కలిసిపోయినట్టు యాక్ట్ చేస్తున్నామని అనుకుంటారు. కాపురాన్ని సెట్ చేసుకోలేని నువ్వు మాకు అడ్వైజ్లు ఇవ్వాలని చూడకు అని ఎవరైనా అంటే ఏమని ఆన్సర్ చేస్తావు? దేవిక, ఫీల్ అవ్వకు. టైం చూసుకుని మీ వాళ్ళందరినీ మన ఇంటికి భోజనానికి పిలుద్దాం. అప్పుడు అన్ని వివరాలు డిస్కస్ చేద్దాం. ఓకేనా? నేను లాయర్ని అడిగాను. కేసు ఇలానే జరిగితే సంవత్సరాలు గడుస్తాయని చెప్పారు. కేసు జరిగినన్ని రోజులు నీకు నాకు ఇద్దరికీ బాధే. నువ్వు ఒప్పుకుంటే కేసు త్వరగా ముగించొచ్చు. అందుకే మాట్లాడదామని పిలిపించాను. ఇంట్లో అమ్మా నాన్నకి చెప్పకుండా ఇక్కడికి వచ్చాను. మంచి పని చేశావు. తెలుసుంటే నిన్ను రానిచ్చేవారు కాదు. నా జీవితంలో మొదటిసారి ఇలా చెప్పకుండా బయటికి రావడం. ముందు కంటే ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా కనిపిస్తున్నావు పుష్ప. వయసైపోయిన దానిలో కనిపిస్తున్నానా? బిడ్డ చనిపోయాక ఏడ్చి ఏడ్చి ఇలా అయిపోయాను. అంతలో ఈ గొడవ మొదలైంది. ఏమవుతుందో ఎవరికీ తెలీదు. కానీ నాన్న ఒకటి చెప్తారు, అమ్మ ఇంకోటి చెప్తుంది. తెలిసిన వాళ్ళు, బంధువులు ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. ఇలా లాయర్ చట్టం గురించి చెప్తుంది. అందరూ చెప్పింది వింటున్నాను, సరే అంటున్నాను. కానీ ఆఖరికి ఈ సమస్యకి పరిష్కారం మీ దగ్గరే ఉందని నమ్ముతున్నాను. అందుకే మీరు రమ్మని పిలిస్తే వచ్చాను. సూటిగా అడుగుతున్నాను, కేసు ఇంకా ఎన్ని రోజులు పొడిగించాలని అనుకుంటున్నావు చెప్పు. నాకు ఈ కేసు వద్దు. ముగించాలనుకుంటే ఈరోజు ముగించండి. నేను ఎక్స్పెక్ట్ చేశాను. నీకు గొడవ పడే గడుస్తానం, శక్తి రెండూ లేవని తెలుసు. ఇదంతా మీ నాన్నే మొండిగా నడిపిస్తున్నాడని తెలుసు.
నాన్న సంగతి వదిలేయండి. మీరు నా భర్త. మీతో మాట్లాడడానికి ఫోన్ చేశాను, కానీ మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అవాయిడ్ చేశారు. కోర్టులో కేసు వేస్తే మీరు నా ముందుకొస్తారు, అప్పుడు మీతో మాట్లాడొచ్చు అన్నారు. కలిసి జీవించే హక్కు ఉంటుందన్నారు. అందుకే ఇలా కేసు వేశారు. కానీ ఇంకా దూరం పెరుగుతూ వచ్చింది. అందుకే ఇంత దూరం రావద్దనే నేను కేసు వేసే ముందు మీ మేడంతో మాట్లాడాను. అప్పుడు తీసుకెళ్తా అన్నారు. వెయిట్ చేశాను, కానీ మీరు రాలేదు. నీకోసం రావడానికి రెడీ అవుతుంటే మీ నాన్న పోలీసుల్ని పంపించాడు. తప్పు చేయకపోయినా అలా తప్పుడు కేసు పెడితే కోపం రాదా? మీ నాన్నకు బుద్ధి చెప్పాలని ఎలా చేశాను. మీరు నన్ను బాధ పెడితే ఆయనకి బుద్ధొస్తుందని చెప్పడానికే కదా కోర్టు కేసు వేశారు. వేరే దారి లేక నేనే నోటీస్ పేపర్లపై సంతకం పెట్టాను. నీకు నచ్చింది నువ్వు చేశావు. అయినా మీరు విడాకులు కావాలని నోటీసులు పంపించారు కదా. నేను అంత పెద్ద తప్పు ఏం చేశానండి? అలా చేయడం మీకు తప్పు అనిపించలేదా? పంపించకపోతే ఏం చేయాలి? మీ నాన్న అంత అవమానం చేశాక నేను నీతో ఎలా కలిసి కాపురం చేస్తాను? అందుకు కారణం సరిగా లేకపోయినా నాకు విడాకులు కావాలి. అందుకే నోటీసులు పంపించాను. మా నాన్న మీద కోపంతో మీరు అలా చేసుండొచ్చు, కానీ ఏ కారణం లేకుండా నన్నెందుకు దూరం పెడుతున్నారో? ఈరోజు మీరు ఇక్కడికి రమ్మన్నారు. వచ్చేటప్పుడు నాకు అనిపించింది ఈ కోర్టు కేసులో లాయర్ల చుట్టూ తిరగడాలు ఇక చాలని. అందుకే మా అమ్మ నాన్నలు ఇద్దరికీ చెప్పలేదు. అన్నీ సర్దుకుని వచ్చేద్దామనుకున్నాను. మీరు సరే అంటే అవేముంది, అక్కడికి వెళ్ళాకైనా కొనుక్కోవచ్చు. మీరు అడిగింది ఒక్కటే, మా నాన్నని వదిలి రమ్మని. వదిలేశానండి. ఇంకక్కడికి వెళ్ళను. అంటే విసిగిపోయానండి. విడాకులు కేసులు అంటే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. అందుకే మీరు దీన్ని ఇంతటితో ముగిస్తానంటే సంతోషమే. అన్నీ మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. ఈ మాట 6 నెలల క్రితమే చెప్పాల్సిందే. అప్పుడు తల మీద శని కూర్చున్నాడు. ఏం చేయమంటారు? నా టైం బాగోలేదు, అందుకే ఇలా జరిగింది. కానీ ఈ రోజు వచ్చి అడిగితే ఏం ప్రయోజనం? మీ నాన్న ఊరంతా చాటింపేయించాడు. ఆఫీస్కి పోలీసుల్ని పంపించాడు. కోర్టుకి నన్ను 20 సార్లు తిప్పించాడు. పెళ్లికిచ్చిన సామాన్లు లిస్టు చూసుకుంటూ మరి ఒక్కొక్కటి చెక్ చేసుకొని మరీ లోడ్ చేసుకొని తీసుకెళ్లాడు. 4 గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన విషయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. ఊరంతా మాట్లాడుకునేలా చేశాడు. ఇకపై నీతో కలిసి నేనుండలేను. సరేనండి, మీకు అవమానం జరిగింది. అందుకు మా నాన్నది తప్పే. అందుకే ఈ చోటు వదిలి వేరే చోటుకి వెళ్ళిపోదాం. కొత్త ప్లేస్, కొత్త జనాలు, కొత్త కాపురం. అక్కడిది ఎవరికీ తెలియదు కదా. వెళ్దామా? నా మనసు విరిగిపోయింది పుష్ప. ఇక నా వల్ల కాదు. మరి రమ్మని పిలిచారో కేసు క్లోజ్ చేస్తానన్నారట. లాయర్ చెప్పాడు, మనమిద్దరం ఒప్పుకొని విడాకుల మీద సంతకం పెడితే ఈ కేసు త్వరగా క్లోజ్ చేయొచ్చనే. హో, మీరు కేసుని ఇలా ముగించాలనుకుంటున్నారా? అంటే నాతో కలిసి బతకడం ఇష్టం లేదా మీకు? మీరు ప్రేమగా మాట్లాడేసరికి నేనెంతో పొంగిపోయి ఇక నా కష్టాలు తీరినట్టే అనుకున్నాను. ఇప్పటి వరకు తీయగా మాట్లాడింది వదిలేయడానికా? నేను ఒప్పుకోను. విడాకులకి ఏ కారణం లేదని మీరే అంటున్నారు. నేను అస్సలు దీనికి ఒప్పుకోను. నేను నీతో కలిసి కాపురం చేయలేను. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. అంటే నేను చదువుకున్నాను, నువ్వు చదువుకోలేదు. నేను చెప్పేది నీకు అర్థం కాదు. నువ్వు చెప్పేది వింటుంటే నాకిప్పుడు ఇరిటేషన్గా ఉంటుంది. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు త్వరగా రావటానికి కూడా చాలా చికాకు అనిపించేది. నీతో ఉంటే నాకు కంపరం పుడుతుంది. నీ మైండ్ సెట్ వేరు, నా మైండ్ సెట్ వేరు. నువ్వు నాకు సెట్ కావు. ప్లీజ్, నేను నిన్ను వదిలేయాలనుకుంటున్నాను. దయచేసి నాకు విడాకులు ఇచ్చి నువ్వు పుణ్యం కట్టుకో పుష్ప. ఏమంటున్నారు? మీరు తెలివైన వారు, నేను దద్దమ్మని, మీ యోగ్యతకి తగ్గ భార్యని కాను అనా? ఈ విషయం 1.5 కాపురం చేశాక తెలిసిందా మీకు? చట్ట ప్రకారం నా శాలరీలో కొంత ఇవ్వమని కోర్టు చెప్తుంది. అదే నీకు ఇస్తాను. పెళ్లికి ముందు తెలీదా మీకు నా మైండ్ సెట్?
పెళ్లి చేసుకుని నన్ను వాడుకున్నందుకు వెలకడుతున్నారా? అర్థం చేసుకో పుష్ప. అవును, మిమ్మల్ని చాలా అర్థం చేసుకోవాలని నాకిప్పుడే తెలిసింది. ఇంతకాలం నన్ను దూరంగా పెట్టడానికి మా నాన్నే కారణం అంటే నిజమే అనుకున్నాను. పిచ్చిదాన్నే. బోడిగుండికి మోకాలికి ముడేసినప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఈ 3 ముళ్ల బంధాన్ని తెంచుకోవడానికి ఇలా మాట్లాడుతున్నారని. నాకు తెలీదండి, అమాయకురాల్ని కదా. విడాకుల నోటీసులు ఎందుకు పంపించారని ఎవరడిగినా మా నాన్న వల్లే అని చెప్పేదాన్ని. దానికి వాళ్ళేమనేవాళ్ళో తెలుసా? మీ ఆయన కాపురం చేసింది నీతోనా లేక మీ నాన్నతోనా అంటే పిచ్చిదాన్లా తలదించుకునేదాన్ని. మా ఆయనకి విలువలెక్కువ, అందుకే అలా చేస్తున్నారని సర్ది చెప్పేదాన్ని. ఏం చేయను, మీరు పైకి అమాయకంగా కనిపించి తడిగుడ్డతో గొంతుకొస్తారని నాకేం తెలుసండి. పుష్ప, నీలాంటి ఏమీ తెలియని దాంతో పెళ్లి చేసి నా గొంతు కోశారు కదా. కనీసం ఇప్పటికైనా మీ మనసులో మాట బయటకొచ్చింది. నిజం చెప్పారు. చాలా సంతోషం. మీ మీద నాకు చాలా గౌరవం ఉండేది. వదిలేయాలంటే చాలా కష్టంగా అనిపించేది. ఇప్పుడు అదేమీ లేదు. పేపర్లు తయారు చేసి పంపించండి. ఎక్కడ కావాలంటే అక్కడ సంతకాలు పెట్టి పంపిస్తాను. థ్యాంక్స్. ఇన్ని రోజులు నేను తప్పు చేశానేమోనని భయంగా ఉండేది, కానీ ఇప్పుడది లేదు. మామూలుగా ఆడవాళ్లం భర్తలోనే దేవుణ్ణి చూసుకుంటాం. ఇంకా తను కూడా ఒక మనిషి అని మర్చిపోతాం. మీరు ఎంత నీతివంతుడైతే ఏంటి, ఎంత చదువుకుంటే ఏముంది, అందరిలాగా మీరు కూడా స్వార్థపర్లే. ఇంతకాలం మిమ్మల్ని దేవుడు అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది మీ అసలు గుణం. మీరు నన్ను వదిలేసి చాలా రోజులైందని. అందుకే నేను ఈరోజు మిమ్మల్ని వదిలేస్తున్నాను.